వాక్ హంబ్లీ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట దీన మనసు కలిగి జీవించు, దీన మనసు కలిగి నడుచుకో, దీన మనసు కలిగి నడుచుకో. యేసు ప్రభువారు కూడా ఈ లోకానికి దీనుడుగా వచ్చాడు, రిక్తుడిగా వచ్చాడు, శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని వచ్చాడు. కానీ నువ్వేమో నాకు ఇది ఉంది, నాకేమో ఇది ఉంది, కాళ్ళు రెగరేస్తావు, బతుకుతావు, అది కావాలి ఇది కావాలని బతుకుతావు. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగునంట కదండి. సైతాన్ ఈ రోజుల్లో మనిషిని ఎలా పతనం చేస్తాడో తెలుసా? గర్వము. చెప్పండి, ఏం పెట్టాడు? గర్వము. బైబిల్ చెప్తుంది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. గర్వం చాలా భయంకరం అండి, గర్వం చాలా భయంకరం. ఒక యవనస్తుడు, మీలాంటి యవనస్తుడు చర్చికి వచ్చాడంట. చర్చికి వచ్చి నాకు ఈరోజు దేవుడు ప్రత్యక్షం కావాలి, నాకు ఈరోజు దేవుడు ప్రత్యక్షం కావాలి, ఆయన నేను చాలా అడగాలి అనుకుంటున్నాడంట, నా సమస్యని పోవాలి, నేను ఆయన చాలా అడగాలి అనుకుంటున్నాడంట. దేవుడు ప్రత్యక్షమాడు. నరుడా, ఏం కావాలో కోరుకోరా, నీకేం అడిగినా ఇస్తానురా, నీకెంత కావాలరా అన్నాడంట దేవుడు. అయ్యా నాకు చాలా అప్పులున్నాయి, అప్పులు పోవాలి, కాబట్టి నాకు ఏదన్నా నువ్వు ఇవ్వాల్సిందే అన్నాడంటే యవనస్తుడు. అడుగురా, నీకేం కావాలి అడుగు, నీకెంత కావాలి అడుగు అన్నాడంట. అప్పుడు వీడు ఎర్రోడు, కొంచెం గర్వం అంత ఉన్నవాడు. వీడేమన్నా అసలు నీ దగ్గర ఎంత ఉందో చెప్పయ్యా అన్నాడంట. ఏమన్నాడంట? దేవుడు అడుగుతుంటే వీడేమన్నాడంట, అసలు నీ దగ్గర ఎంత ఉందో చెప్పాడు. దేవుని కాడ ఎంత ఉంది? ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, ఈ లోకం అంతా నాదే అని ప్రభు చెబుతుంటే వీడేమడుగుతున్నాడు? నీ దగ్గర ఎంత ఉందో చెప్పు. అరే, ధనవంతులను చేసింది నేనురా, వాళ్ళకి భోగభాగ్యాలు ఇచ్చింది నేనురా, కోటీశ్వరులను చేసింది నేనురా, అదంతా నాదేరా అని ప్రభు అంటుంటే వీడు చూడండి, వీడి కాడున్న గర్వం. నీ దగ్గర ఎంత ఉంది? దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? నేను ఇట్టంటే దేవుడు ఏం చేస్తాడు? నేను అట్టంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు లేడంటే అసలు ఏం చేస్తాడు? ఏమద్దు, ఏం కాదు తెలుసా? విర్రవీగిన మాటలు. ఈ రోజుల్లో మనుషుల మాటలు. అసలు ఎక్కడున్నాడు దేవుడు? అసలు ఎప్పుడు వస్తాడు దేవుడు? క్రైస్తవులు రెండవ రాకడ ఎప్పుడు వస్తాడు? వస్తాడాయనా.